బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. 200 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. మధ్యాహ్నం 2:30 ఈడీ కార్యాలయంలో విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాసేపట్లో ఈడీ కార్యాలయానికి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. 200 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. మధ్యాహ్నం 2:30 ఈడీ కార్యాలయంలో విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాసేపట్లో ఈడీ కార్యాలయానికి జాక్వెలిన్ వచ్చే అవకాశం ఉంది. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, బాలీవుడ్ నటి జాక్వెలిన్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఒకవైపు ఈడీ కార్యాలయానికి వచ్చే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు మొత్తంగా? నవీన్, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ రోజు అంటే జూలై 10వ తేదీ మధ్యాహ్నం 2:30 ఈడీ కేంద్ర కార్యాలయానికి రావాల్సిందిగా కూడా ఇప్పటికే ఆమెకి సమన్లు జారీ చేసిన నేపథ్యం తాజాగా ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకుంటారా లేదనేది కూడా మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక సందర్భాలలో దాదాపు 200 కోట్ల మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్ తిహార్ జైల్లో ఉన్నారు. ఆయనతోని జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు సత్సంబంధాలని గతంలో కూడా ఆయన అనేక సమావేశాలు కూడా ఆమెతో నిర్వహించారు. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ కూడా గతంలో అనేక లేఖలు రాశారు. ఆమె తన ప్రియురాలుగా చెప్పుకుంటూ వచ్చారు. ఇటీవల కూడా తాజాగా ఒక లేఖ రాశారు ఆమె పుట్టినరోజు సందర్భంగా కూడా. అయితే ఈ 200 కోట్ల మనీ లాండరింగ్ సంబంధించిన అంశంలో ప్రధానంగా సుకేష్ చంద్రశేఖర్కు ఎక్కడి నుంచి 200 కోట్ల మనీ లాండరింగ్ వచ్చిందనే అంశాన్ని చూస్తే ఫోర్టీస్ హెల్త్ కేర్ మాజీ ప్రమోటర్ శివిందర్ సింగ్ భార్య అతిథి సింగ్ నుండి సుకేష్ చంద్రశేఖర్ 200 కోట్ల రూపాయలను బెదిరించి వసూలు చేశారనే కేసు పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఉంది. ఈ కేసులోనే సుకేష్ చంద్రశేఖర్ గతంలో అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతమైన తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి సుకేష్ చంద్రశేఖర్ దాదాపు 200 కోట్ల రూపాయల మనీ లాండరింగ్లో ఆయనతో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా కొంత లబ్ధి పొందిందనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ అనేక సందర్భాలలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను విచారణకు విచారించారు. గతంలో ఆమె పాట్యాల కోర్టు కూడా హాజరయ్యారు. తాజాగా మరోసారి ఆమెకి నోటీసులు జారీ చేశారు. 200 కోట్లలో కీలకంగా ఏ విధంగా సుకేష్ చంద్రశేఖర్ వ్యవహరించారో, ఆమె ఏం లబ్ధి పొందిందనే కోణంలో చూస్తే దాదాపు 2021 సంవత్సరంలో సుకేష్ చంద్రశేఖర్ నుంచి అనేక గిఫ్ట్ల రూపంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కొంత లబ్ధి పొందింది. ఆ 200 కోట్ల రూపాయలకు సంబంధించిన వాటిలోనే ఆమెకు కూడా కొంత బహుమతులు కూడా ఇచ్చాడనే వార్తలు కూడా వచ్చాయి. అదే కోణంలో ఈడీ కూడా అనేక ఇన్వెస్టిగేషన్ చేసింది. 2021 నుంచి నేటి వరకు కూడా విచారణ కొనసాగుతుంది. అనేక అంశాలను ఆమె నుంచి రాబడుతున్నారు. తాజాగా ఆమెకు మరోసారి ఈ నోటీసులు జారీ చేశారు. గతంలో 2021 సంవత్సరంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ప్రధానంగా 3 డిజైనర్ బ్యాగులు, అదేవిధంగా జిమ్ వేర్ కోసం 2 గూచీ దుస్తులతో పాటు ఒక జత లూయిస్ విట్టన్ షూస్లతో పాటు 2 జతల డైమండ్ చెవి పోగులు కూడా సుకేష్ చంద్రశేఖర్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్కి ఇచ్చారనే వార్తలు వచ్చాయి. వాటిపైన ఇప్పటికే అనేక సందర్భాలలో ఈడీ ఆమెను విచారించింది. అనేక అంశాలను కూడా వారి నుంచి తెలుసుకున్నారు. అదే కేసులో మరోసారి 200 కోట్లకు సంబంధించి ఏ విధంగా పూర్తిగా కూడా ఆమె ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంది, సుకేష్ చంద్రశేఖర్ అసలు ఏ విధంగా పరిచయం అయ్యాడో, ఆమె ఏ గిఫ్ట్లో ఆయన నుంచి తీసుకున్న అంశంలో కూడా మరోసారి ఈడీ స్పష్టంగా ఆమెను విచారించబోతుంది. 2:30 విచారణకు హాజరవుతారా లేదా ఆమె తరపున న్యాయవాది హాజరవుతారా అనేది చూడాల్సి ఉంటుంది. కానీ గతంలో కూడా అనేక సందర్భాలలో కోర్టుకు ఆమె హాజరయ్యారు, ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో నోరా ఫతేహి సైతం కూడా ఉంది. ఆమె కూడా బాలీవుడ్ డాన్సర్. ఆమె కూడా అనేక సినిమాలలో యాక్టింగ్ చేసింది. ప్రస్తుతం ఆమెకు మాత్రం నోటీసులు రాలేదు. కానీ కేవలం ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు మాత్రం తాజాగా నోటీసులు జారీ చేశారు. నవీన్, రైట్, థ్యాంక్ యూ సతీష్.